24, 48, 15. Leaves the remainder. 4 in each case. Leave the remainder. 4 in each case. ఏ కనిష్ట సంఖ్యను 16, 24, 48, 15 చే భాగించగా 16, 24, 48, 15 చే భాగించగా ప్రతిసారి 4 శేషం వచ్చును. నెంబర్ చెప్పండి ఒకసారి. 16, 24, 48, 15. సో టేబుల్ ఏం తీసుకున్నాము చెప్పాలి. 4 టేబుల్. 4 times, 6 times, 12 times, 15. Next table. 2 na 3 na? Either 2 or 3. 3 table. 2 times, 4 times, 5 times and 4. Next 2 table. 2 times 1, 2 times and 5. Next 2 table. 1, 1, 1 and 5. 5 double అయితే 10 double అయితే 20 triple అయితే 16 ఏముంది 6 ఉంది. 6 into 4 24 nothing but 240. లీవ్ అంటే ఏం చేయాలి ప్లస్ 244 రైట్. ఈ మోడల్ ఎప్పుడు ఓన్లీ 1 నెంబర్ ఇచ్చినాడు, 1 రిమైండర్, 1 లీవ్, 1 నెంబర్ అర్థమైందా. సమ్ ఎక్స్ వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే కాన్సెప్ట్ ఇచ్చేస్తామండి. లీవ్ అంటే లెఫ్ట్ అంటే లీవ్ అంటే యాడ్ అంటే మైనస్ అని కాదు. ఎప్పుడు ఇది ఓన్లీ 1 నెంబర్, ఇది 3 or 4 or 7 or 5 or ఎనీ నెంబర్ ఎక్స్, ఓన్లీ 1 కాన్సెప్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మోడల్ మనం అప్లై చేస్తాం. ఇప్పుడు యాడ్ చేయమంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేయమంటే యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 or more నెంబర్స్ రిమైండర్స్ కనుక ఇస్తే, లీవ్ అండ్ వర్డ్స్ ఇస్తే అది ఎలా ఉంటుందో నెక్స్ట్ వాళ్ళు చేద్దాం. మేడం ఓన్లీ 1 కాన్సెప్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇచ్చేస్తాం. ఫైండ్ ద లీస్ట్ నెంబర్. which can be divided by 15, 24, 16, 48. Find the least number which can be divided by 15, 24, 16, 48. Leave the remainders 12, 21, 13, 45 respectively. ఏ కనిష్ట సంఖ్యను 15, 24, 16, 48 చే భాగించగా వరుసగా 12, 21, 13, 45 శేషములు వచ్చును. రైట్ చూడండి. బిఫోర్ ప్రాబ్లమ్స్ ఓన్లీ 1 రిమైండర్ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇక్కడ టోటల్ how many నెంబర్స్ ఉన్నాయి? రిమైండర్స్ 4 రిమైండర్స్. ఓన్లీ 1 రిమైండర్ ఇచ్చినప్పుడు మాత్రమే లీవ్ అంటే యాడ్ చేస్తాం, యాడ్ అంటే సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. రైట్ నెంబర్ చెప్పండి ఒకసారి. 15, 24, 16, 48. సో లీస్ట్ నెంబర్ నథింగ్ బట్ ఎల్సిఎం. ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 15, 24, 16, 48 ఏ టేబుల్ తీసుకోవచ్చమ్మా? 3 టేబుల్ తీసుకోవచ్చు, 4 టేబుల్ తీసుకోవచ్చు. ఇది ఓకేనా? సరే 4 తీసుకుందాం. 4 అన్నారు కాబట్టి 4, 6 times, 4 times, 12 times, 15. Next table, either 3 or 4, either 3 or 2. 3 tables తీసుకున్నాం. 5 times, 2 times and 4 times 4. Next 2 tables తీసుకోవాలండి. 4 table ఓన్లీ 2 నెంబర్స్ తో డివిజన్ అవుతుంది. బట్ 2 అనేది 3 నెంబర్స్ తో డివిజన్ అవుతుంది. ఎల్సిఎం కట్టేటప్పుడు మాక్సిమం నెంబర్స్ తీసుకుంటే ఎల్సిఎం వస్తుంది, లేకపోతే డిఫరెంట్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. రైట్ 2 table. సో 1 time, 2 time, 2 time and 5. Next 2 table. 1, 1, 1 and 5. 5 double అయితే 10 double అయితే 20 triple అయితే 60 లో ఏముంది 6 into 4 24 nothing but
240. ఇక్కడ వరకు అయితే ప్రాబ్లం మార్పు ఏం లేదు. నెక్స్ట్ టైం చూడండి ఒకసారి. 15 తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత అన్నాడు? 12. నెక్స్ట్ 24 తో డివిజన్ చేస్తే రిమైండర్ 21. 16 తో డివిజన్ చేస్తే రిమైండర్ 13. 48 తో డివిజన్ చేస్తే రిమైండర్ 45. మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ 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 డిఫరెన్స్. సో కామన్ డివైజర్ వచ్చేటప్పటికి 3 అండి. కామన్ డివైజర్ 3. సో 100% కామన్ డివైజర్ సేమ్ ఉంటుందండి. మీరు ఒక 2 నెంబర్ చెక్ చేస్తే సరిపోతుంది, అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అందుకోవడం కోసం మాత్రం ఇది రాసిన ఎగ్జామ్లోకి ఎల్సిఎం పెడతాం. ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ లీవ్ అన్నాడు కాబట్టి ఆ లీవ్ మాత్రం మైనస్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 237. ఆన్సర్ ఈజ్ 237. ఫర్ ఎగ్జాంపుల్ 15 తో డిలీట్ చేస్తే రిమైండర్ ఏం రావాలి? 237 ని 15 తో డిలీట్ చేస్తే రిమైండర్ ఏం రావాలి? 12 రావాలి. అదే 237 ని 24 తో డిలీట్ చేస్తే రిమైండర్ 21 రావాలి. 16 తో డిలీట్ చేస్తే రిమైండర్ 13 రావాలి. 48 తో డిలీట్ చేస్తే రిమైండర్ 45 రావాలండి. 45 రావాలి. రైట్. సో